ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఎవరంటే హిందూ రెస్పాన్స్ అనే ఒక ఛానల్. ఈ ఛానల్లో ఒక వీడియోను తను అప్లోడ్ చేసుకున్నాడు. ఆ టైటిల్ ఈ విధంగా పోతుంది: 5 facts pastors hide from Christians in India by హిందూ రెస్పాన్స్ అని పెట్టుకున్నాడు. ఆ 5 ఫ్యాక్ట్లు ఏదని మనం తెలుసుకున్నట్లయితే, బర్త్డే ఆఫ్ జీసస్, వర్జిన్ బర్త్, క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ద బుక్స్, ఇంటర్పోలేషన్స్ అనగా అంతర్వేషణం, కొత్తగా కల్పించి చేర్చదగినదో లేకుంటే పదాలను ప్రక్షేపించు అని అర్థం. ఇంకా 5వది వైరుధ్యాలు, కాంట్రడిక్షన్స్ అని. సో ఇవన్నీ పెద్ద సబ్జెక్ట్ కాదు, ఆల్రెడీ మనం చాలా ఆన్సర్ ఇచ్చేశారు. మనం కానీ ఆన్సర్ ఇద్దాం. ఆన్సర్ ఇచ్చే కన్నా ముందు తన హిందూ గ్రంథాలలో ఏముందో అదెందుకు దాచిపెడుతున్నామని కొన్ని మనం ఎత్తి చూపిద్దాం, సరేనా? ఈ హిందూ రెస్పాన్స్ వాడు పెట్టిన ఒక వీడియో, ఒక ఫుల్ లింక్, ఆ వీడియో ఒక లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను, చూడండి, ఓకేనా? మొదటిగా హిందూ రెస్పాన్స్ వానికి నేను చెప్పేది ఏమిటంటే, స్టోరీ ఆఫ్ శివలింగ. ఈ శివలింగ స్టోరీ మన అందరికీ తెలుసు, ఎందుకంటే మనం వీడియోలు ఎక్కువ చూసి ఇది బోర్ అయిపోయింది, కొత్తగా ఏమైనా వెతుక్కుంటున్నామా అనిపిస్తుంది కదా. అయితే ఇతనికి తిరిగి అడుగుదాం, ఏమని, ఈ స్టోరీ ఆఫ్ శివలింగ అంటే ఏమిటి అంటే, ఇతడు చెప్తాడు అది పవరు, అది ఎనర్జీ అని చెప్పొచ్చు. అయితే శివపురాణం ప్రకారంగా పార్ట్ 4 కోటి రుద్ర సంహిత ప్రకారంగా శివలింగం అనేది శివుని యొక్క పురుషాంగమును మరి పార్వతి యొక్క యోని యొక్క కలయిక అని ఇతడు ఎందుకు ప్రజలకు దాచిపెడుతున్నాడని నా ప్రశ్న. ఎందుకు బ్రదర్ దాచిపెడుతున్నావు, అది చెప్పొచ్చు కదా, ఇది అని. ఎందుకంటే నీ వీడియోల్లో చాలా ఉన్నాయి, నీ గ్రంథాల నుంచి నువ్వు చాలా కొన్ని బోధనలు కానీ చేసి వీడియోలు చేసి పెట్టుకున్నావు. శివలింగం అంటే ఏమిటి అని స్పష్టంగా జనాలకి ఎత్తి చూపించు. ఎందుకంటే నువ్వు ఏదో ఎనర్జీ అని చెప్పకపోవద్దు, స్పష్టంగా అది ఏముందో అది నువ్వు చెప్పాలి. అది రెండోది శివ ఎజాకులేట్స్ వన్స్ ఇన్ 1000 years. శివుడు 1000 సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తాడంట, స్ఖలిస్తాడంట. ఇదేం బ్రదర్ ఎట్లా చెప్తున్నారు అంటున్నారు? నేను చెప్పట్లేదు, వాళ్ళ పుస్తకాలే చెప్తున్నాయి. అదేమది, మహాగణపతి పురాణం 8th చాప్టర్, కుమారస్వామి జననం, పేజ్ నెంబర్ 252 నుంచి 253 దాకా నేను స్క్రీన్ షాట్స్ పెడతాను, మీరు చూడొచ్చు. దాంట్లో మొదటి స్క్రీన్ షాట్ ఇలాగుంది: ఓహో అంటూ శౌనకముని తల పంకించి, అయితే మహర్షి ఒక్కసారి పరమేశ్వరుడు తన అర్ధాంగి పార్వతీదేవితో సంభోగించి రేతస్సును స్ఖలించబోతుండగా దేవేంద్రాదులు తొందరపాటు వల్ల అది జరగలేదని, మరొక సహస్ర దేవతా వత్సరాలకి గాని శివుడికి రేతస్ఖలము జరగదని దేవతలతో శివుడు స్వయంగా చెప్పి, వారిని సహస్ర సంవత్సరములతో పాటు జరిగే మహారుద్ర యాగం చేయమని శివుడే సూచించాడని చెప్పారు కదా. ఆ మహారుద్ర యాగం ఫలించిందా అని తర్వాత ప్రశ్నలు అడుగుతాను. శివునికి ఒక్కసారి రేతస్ఖలనం జరగాలంటే 1000 ఏండ్లు కావాలంట. తాను స్ఖలించబోతుండగా దేవేంద్రాదులు చాలా తొందరపడ్డారంట. వాళ్ళెందుకు తొందరపడాలి? ఈయన స్ఖలించేటప్పుడు వాళ్ళకి ఆడేం పని అంటే, ఈయన సంభోగించేటప్పుడు అంటే వాళ్ళు అక్కడ ఉన్నారా? మరి ఎందుకు వాళ్ళు తొందరపడ్డట్టు ఇక్కడ వివరించి బ్రదర్ చెప్పాలి. ఇవన్నీ దాచిపెడుతున్నారు కదా, వివరించి చెప్పాలి ఇవన్నీ. అది ఇప్పుడు ఎందుకు 1000 సంవత్సరాలతో పాటు జరగాలి? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తాను, వినండి. మెడికల్ టర్మ్లో డిలేడ్ ఎజాకులేషన్ అంటారు. వాట్ ఈస్ డిలేడ్ ఎజాకులేషన్ అంటే దాన్ని షార్ట్ ఫామ్గా డిఈ అంటారు. డిలేడ్ ఎజాకులేషన్ అంటే అకర్స్ వెన్ ఎ మ్యాన్ నీడ్స్ మోర్ దాన్ 30 minutes ఆఫ్ సెక్షువల్ స్టిమ్యులేషన్ టు రీచ్ ఆర్గాయిజం అండ్ ఎజాకులేట్ అంటాడు. మనిషికి ఒకవేళ లేటుగా స్ఖలనం అయితే అది మ్యాక్సిమం 30 minutes ఉంటుంది. ఒక్కొక్కసారి కాదు, ఎందుకంటే అది వాని ప్రాబ్లం. అప్పుడు శివునికి డిలేడ్ ఎజాకులేషన్ ఉందనా? మెడికల్ టర్మ్ ప్రకారం తీసుకుంటే బ్రదర్ దాచిపెడుతున్నాడు కదా, అన్నీ చెప్పాలి.
ఇప్పుడు ఈ డి హ్యాస్ మల్టిపుల్ కాజెస్ ఇన్క్లూడింగ్ యాంగ్జైటీ, డిప్రెషన్, న్యూరోపతి అండ్ రియాక్షన్స్ టు మెడికేషన్ అంటాడు. 1000 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు స్ఖలనం జరుగుతుందంటే దానికి కారణం ఏమిటంటే మల్టిపుల్ కాజెస్ అంటారు. యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్ ఉంది, న్యూరోపతి ఉంది అంటున్నారు. అప్పుడు 1000 సంవత్సరానికి ఒకసారి స్ఖలనం అవుతుందంటే అప్పుడు శివునికి యాంగ్జైటీ ఉందన్నా, డిప్రెషన్ ఉందన్నా, న్యూరోపతి ప్రాబ్లం ఏదైనా ఉందనా అది బ్రదర్ చెప్పాలి. ఎందుకంటే మనం ఏదో దాచిపెట్టేస్తున్నాం కదా, అబ్బో ఏం దాచిపెట్టలేని వాటిని దాచేస్తున్నాం. అయితే ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కానీ ఈ బ్రదర్ ఎందుకు దాచిపెట్టుకుంటున్నాడు ఎత్తి చెప్పాలి కదా, చెప్తాడు కానీ. ఒకటి. మూడోది, నో డ్రగ్ హ్యాస్ బిన్ స్పెసిఫికలీ అప్రూవ్డ్ ఫర్ డిఈ బట్ మెడికేషన్స్ యూస్డ్ ఫర్ కండిషన్స్ సచ్ యాజ్ పార్కిన్సన్స్ డిజీజెస్ హ్యావ్ బీన్ షోన్ టు హెల్ప్. పార్కిన్సన్ డిజీజ్కి ఏదైతే ఉపయోగపడుతుందో అలాంటి మెడికేషన్స్ ఉపయోగపడుతుంది అంటాడు కదా. అప్పుడు మందులు తీసుకోవాలన్నా మనం చెప్పలేం, మనకెందుకు అవన్నీ. బ్రదర్ ఏదో దాచిపెడుతున్నాడు, తాను ఎక్స్పోజ్ చేసుకోమని మనం సలహా ఇస్తాం, అంతే కదా మన పని. అది మాత్రమే చేసుకొని పోదాం మనం. కాబట్టి డిలేడ్ ఎజాకులేషన్ శివుడికి ఉందని, అది ఎందుకు 1000 సంవత్సరాలకి ఎజాకులేషన్ అవుతుందని బ్రదర్ చెప్తాడు. అది దాచిపెట్టుడు బాగా ఒక వీడియోలు చేసి పెడతాడనమాట. అది. ఇంకా మూడోది గమనించినట్టయితే అరిషద్ వర్గాలకు అతిథులు లేరు అని. ఇది ఎక్కడుంది? ఇది శ్రీదేవి భాగవతం. శ్రీదేవి భాగవతం రచయిత ఎవరంటే ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న వ్యక్తి. ఈయన తన పుస్తకంలో ఈ విధంగా రాస్తారు. ఏమని రాస్తారు ఆయన చూద్దాం. ఈ విధంగా, జన్మజేయ త్రిమూర్తులేమిటి, ఇంద్ర బృహస్పతులేమిటి, దేహదారి అయితే చాలు ఎవరికైనా ఈ వికారాలు తప్పవు. విష్ణుమూర్తి రాగి, శివుడు రాగి, బ్రహ్మ కూడా రాగ సంయుతుడే. రాగవంతుడు, చెయ్యని అకృత్యమంటూ ఏమీ ఉంటుందా? కాకపోతే చాతుర్యం ఉన్నవాడు పైకి విరాగిగా కనిపిస్తాడు, గొప్పగా నటిస్తాడు. అయితే ఇది అట్టే కాలం సాగదు. సంకట పరిస్థితి వచ్చినప్పుడు అసలు రంగు బయటపడుతుంది, స్వగుణము వెల్లడవుతుంది, దాగదు కదా అంటాడు. అంటే శివునికి కానీ అరిష్టద్ వర్గాలు జయించలేకపోయినాడు, విష్ణు జయించలేకపోయినాడు, బ్రహ్మ కూడా జయించలేకపోయినాడని జనమజయతో చెప్తాడనమాట. మరి ఇంకొక మాట ఏమంటాడు? కామ క్రోధ లోభ ద్రోహ మత్సర అహంకారాలను వదిలిపెట్టి గలిగిన దేహదారి ఒక్కడు నాకు ఇంతవరకు కనిపించలేదు. ఈ సృష్టి, ఈ ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉంది, మరోలా ఉండదు కూడా, అంత శుభాశుభమయం కదా అంటాడు. విష్ణుమూర్తిని చూడు, ఒకప్పుడు దారుణమైన తపస్సు చేస్తూ ఉంటాడు, మరొకప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవితో క్రీడిస్తూ ఉంటాడు, ఇంకొకప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉంటాడు. కరుణాసింధువై లోక క్షేమం కోసం శరాఘాతులు తింటూ ఉంటాడు, జయాపజయాలు రుచి చూస్తూ ఉంటాడు, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఒకప్పుడు శేషశయ్యపై హాయిగా నిద్రిస్తుంటాడు, సమయం వచ్చినప్పుడు తనంత తానే మేలుకుంటాడు అంటాడు. అనగా నిద్రపోతుంటాడు, తానే మేలుకుంటాడు అంటున్నాడు. మరి విష్ణు లక్ష్మితో ఇలా క్రీడిస్తూ ఉంటాడు అని చెప్తాడు. ఇంద్రుడు అంతే, ఒకప్పుడు యజ్ఞాలు చేస్తుంటాడు, మరొకప్పుడు యుద్ధాలు చేస్తుంటాడు. శివుడు, బ్రహ్మ, ఇంకా దేవతలు, మునులు వీరందరూ తమ తమ ఆయుర్దాయము మేరకు ఆయా వినా నిర్మాణంలో సంచరిస్తూ ఉంటారు. రాత్రి అయ్యేసరికి స్థావర జంగమాత్మమైన ప్రపంచం చైతన్యాన్ని కోల్పోతుంది, సూర్యోదయం మేల్కుంటుంది. అలాగే బ్రహ్మాదులు కూడా తమ ఆయుష్ తీరేసరికి నశిస్తారు, మళ్ళీ ప్రభావిస్తారు అంటారు. ఇంకా గమనించినట్టయితే, అందుచేత దేహదారులందరికీ కామాది భావులు సహజం, ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. పరమార్థాన్ని తెలుసుకొని ఆ కామ క్రోధాల నుంచి విముక్తి పొందిన పురుషుడు ఈ సంసారంలో ఎక్కడ కనపడడు, అది చాలా దుర్లభం. బృహస్పతి భార్యను చంద్రుడు స్వీకరించాడు, మళ్ళీ చంద్రుడి నుంచి బృహస్పతి స్వీకరించాడు. ఇలాగే ఈ సంసార చక్రంలో లోభ మోహుదులుగా లొంగిపోయి మునుగుతూ తేలుతూ ఉంటారు అందరూ అంటాడు. ఈ విధంగా వీరందరూ అరిష్టద్ వర్గాలకు ఏమైనారు? లోనైన వారే. బ్రహ్మ, విష్ణు, శివ, మరి ఇంద్రుడు, వీళ్ళందరూ ఇదే అని శ్రీదేవి భాగవతంలో చాలా చక్కగా వివరించింది అనమాట. కాబట్టి
ఈ అరిష్టద్ వర్గాలకు లోనైనారన్న విషయాన్ని నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు ప్రజలకి? ఎందుకు నువ్వు చెప్పడం లేదు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వీళ్ళందరూ రాగ సంయోజితులు, వాళ్ళ భార్యలతో బాగా క్రీడలు చేసేవారు, రాగ మోహాలకి బంధింపబడిన వారు, ఈ కామాంధులైన వారు అని మీరు ఎందుకు ఇవన్నీ చెప్పొచ్చు కదా. నేను నా మాటలు చెప్పడం లేదు, నేను రాసుకున్న నావల్ కాదు. ఏమి ఇది కథ, చిత్రకథ మాటలు, దర్శకత్వము పలాన్ బ్రదర్ది అని నేను చెప్పుకోవడం లేదు. ఈ మాటలన్నీ మీ గ్రంథాల్లో రాయబడి ఇది ఎందుకు దాచుకుంటున్నావు? వాటిని బయటికిది. క్రైస్తవుల మీద నువ్వు పడి వాంతి చేసే కన్నా కనీసం ఇది ఉంది కదా, ఇదన్నా కొంచెం చూపించు వాళ్ళకి. వై ఆర్ యూ హైడింగ్ బ్రదర్? వై డోంట్ యూ జస్ట్ చెక్ ఇట్ ఇన్ యువర్ ఓన్ స్క్రిప్చర్స్ అండ్ పాండర్ ఆన్ ఇట్. తర్వాత నువ్వు మా పక్కన రా. అది ఇప్పుడు ఇది శ్రీదేవి భాగవతంలో చతుర్థి స్కండము శ్లోకాస్ 13 to 17, 13 to 19, పేజ్ నెంబర్ 227 to 228లో ఉంది. ఓకే, ఇది ఇలా ఉన్నప్పుడు లాస్ట్ ఒక విషయాన్ని ఈయనకి చూపిద్దాం. అదేమిటంటే చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం. గరుడ పురాణ వాల్యూమ్ 2 ప్రేతకాండ చాప్టర్ 2 శ్లోక 16. దీంట్లో ఏముందంటే సీసమే ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ది పెర్స్పిరేషన్ ఆఫ్ విష్ణు అని. ఓ గరుడ, సీసమే ఈజ్ హెల్డ్ సేక్రెడ్, ఫార్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మై పెర్స్పిరేషన్. ది సీసమే క్యాన్ డిస్ట్రాయ్ ది ఈవిల్ స్పిరిట్ సెంటర్. సీసమే అంటే నువ్వులు. ఈ నువ్వులంట విష్ణు చెమట కార్చినప్పుడు ఆ చెమటలో నుంచి ఏమవుతుందంట, నువ్వులు వస్తున్నాయంట. ఎక్కడైనా విన్నారా? అంటే ఇన్ని రోజులు మనం నువ్వులు ఏదైతే తింటున్నామో అవన్నీ ఇండైరెక్ట్గా విష్ణు చెమటే అనమాట. ఒరి నాయనో, ఇదేమో ఇట్లుంది. ఇవన్నీ దాచిపెడుతున్నాడు కదా, చెప్పొచ్చు కదా. నువ్వులు మీరు ఏదైతే తింటున్నారో ఆ నువ్వులన్నీ విష్ణు యొక్క చెమట నుంచే వచ్చింది అని చెప్పొచ్చు కదా. వాళ్ళు చెప్పకలు ఏం చేస్తున్నారనమాట, ఈ విధంగా దాచుకుంటున్నారు. సరే, ఉండనివ్వండి, ఇది విషయం. కాబట్టి బ్రదర్ ఇవన్నీ ఓపెన్ చేస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఇంకా చాలా విషయాలు ఉంది. ఇది పార్ట్ 1, పార్ట్ 2గా మనం చేసుకుంటూ పోదాం. ఇంకా చాలా విషయాలు అడుగుదాం, తెలుసుకుందాం. ఇవన్నీ బ్రదర్ బాగా ఎక్స్పోజ్ చేస్తాడు, అవన్నీ ఏవి దాచుకోడు. కాబట్టి అడిగిన ఆయన 5 ఫ్యాక్ట్స్కి మనంగా ఆన్సర్ త్వరగా ఇచ్చేద్దాం. వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.